విజయలక్ష్మి ఇల్లు బంగారం కాను పవర్ బై విజయలక్ష్మి డియర్ మినపగుళ్ళు వైభవ్ జ్యువెలర్స్ అండ్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్. ఈ రోజు శుక్రవారం అంటే శుక్రవారం అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అంటే ఈ రోజు మనం కూడా స్పెషల్ గా ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి జీ తెలుగు లక్ష్మిని పిలిపించేసా. మరి పిలిచేద్దామా? ఎవరు రాబోతున్నారో చూసేద్దామా? ప్లీజ్ వెల్కమ్ దెమ్. గల్లవట్టి గుంజుతాంది దీని సూపే, నల్లి వట్టి సంపుతాంది దీని నవ్వే, కత్తి లెక్క గుచ్చుతాంది దీని సోకే. పాము లెక్క మనసు పండబట్టే దీని బుంగమూతి శుద్ధి నాకు బొంగు తిన్న కోతి లెక్క సిగ్గులయ్య బుద్ధి ఒట్టే. సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను నీతో సిడి కొట్టిన మామ మామ సినిమా సువిత మామ నీకు సినిమా సువిత మామ సిను సిను ప్రత్యేక మందిరమైన కళామందిర్ వారి తరఫు నుంచి చీరలతో వెల్కమ్. అనసూయ ఇక్కడ మేము ఉన్నాం, పట్టించుకోరా? అయ్యో సారీ పద్ధతేనా? వచ్చాము. ఐస్ క్రీమ్. అయ్యో అనసూయ అపార్థం చేసుకున్నారు. ఇంతకీ ఈ రోజు స్పెషల్ ఏంటంటే ఇదే రోజు చాలా ఇయర్స్ క్రితం ఫస్ట్ టైం న్యూస్ పేపర్ లో ఐస్ క్రీమ్ యాడ్ పడిందట. తెలుసా? మీకు కూడా పెట్టండి, తినేసండి. బట్ ప్రస్తుతం మీ లైఫ్ లో ఏం జరుగుతోంది అనూష? ప్రెసెంట్ ఇద్దరు అమ్మాయిలు సీరియల్ చేస్తున్నాను. ఓకే, అదొకటి. ఓకే అబ్బా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. రెగ్యులర్ గా ఎలాగో సీతలుగా కనిపిస్తున్నారు, ఈ రోజు చక్కగా బంగారం లాంటి గోల్డ్ రష్ ప్రోగ్రామ్. చాలా రోజుల తర్వాత ఇంత ట్రెడిషనల్ గా రెడీ అయ్యారు. రోజు ఏడవడమే. ఇంకా వెళ్ళగానే ఏదన్నా కొంచెం హెవీ మేకప్ అనుకో, మేడం మీరు ఏడ్ చేసి సీన్స్ మేడం అలా మేకప్ వేసుకోవద్దు మేడం. అదే కదా ఈ రోజు ఫుల్ హెవీగా రెడీ అయిపోయాను. హెవీ కాదు, చక్కగా ఉన్నావు, లక్ష్మీదేవిలా ఉన్నావు. ఈ బంగారం ఇంకా రెట్టింపు చేసుకోవాలి ఈ రోజు గోల్డ్ రష్ లో. ఆల్ ది వే బెస్ట్. థ్యాంక్ యూ. లారీ చెప్పు, హీరోయిన్ గారు ఏం జరుగుతుంది? లైఫ్ ఇస్ ఆసమ్. జీ తెలుగు పక్కింటి అమ్మాయితో హ్యాపీగా కూల్ గా ఉన్నాం. నీకు ఇప్పటికీ ఇన్నాళ్ళకి కరెక్ట్ టైటిల్ వచ్చిందని అనుకున్నాం మేము అందరం. పక్కింటి అమ్మాయి రెగ్యులర్ గా ఉన్నప్పుడే లారీ అరే గర్ల్ నెక్స్ట్ డోర్ లిటరల్ గా ట్రాన్స్లేట్ చేసుకుని సీరియల్ ఇచ్చాం అనమాట, పక్కింటి అమ్మాయి. కానీ తెలుసా ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్ ఒకలా ఉంటే ఇదంతా కంప్లీట్ నెగటివ్ క్యారెక్టర్. సో ఐఎమ్ లిటరలీ ఎంజాయింగ్ మై సెల్ఫ్ అనమాట. గుడ్ దట్ యువర్ ఎంజాయింగ్. ఆల్ ది బెస్ట్. ఎస్ థ్యాంక్ యూ. హాయ్ వైష్ణవి. చెప్పు ఏం సంగతులు? సో ఇప్పుడు నేను మన సీతలకి ఆడపడుచుని అప్పుడప్పుడు వస్తున్నాను, ఎంజాయ్ చేస్తున్నాను, హ్యాపీగా ఇంటికి వెళ్తున్నాను. వచ్చినంతసేపు హ్యాపీగా ఉంటున్నాను. సూపర్ బా, బుట్ట బొమ్మలా ఉన్నావు ఈ రోజు. సో ఆల్ ది వెరీ బెస్ట్ ముగ్గురికి. మరి ఫస్ట్ రౌండ్ స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ది ఫస్ట్ రౌండ్. పాటకి ప్రాణం పల్లవి అయితే మరి చరణం దాని బాడీ. ఓకే, సో మన ఫస్ట్ రౌండ్ ఆట మొదలు పెట్టే ముందు నాకు క్వశ్చన్ అడగాలనుంది. పొద్దున్నే లేవగానే మీరు 90 years ఓల్డ్ అని తెలిసిపోయింది అనుకోండి, ఫస్ట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అనుష? 90 years ఉన్నప్పుడు ఆర్టిస్టులు ఉంటారు కదా, అలాంటి క్యారెక్టర్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈ ప్రొఫెషనలిజం ఉందా? ఓకే, నువ్వైతే లారీ? నేను 2 things చేస్తా. ఓకే, ఒకటి ఏంటంటే నేను 90 years ఉన్నాను కాబట్టి ఇప్పుడు మ్యారేజ్ కాలేదు కాబట్టి అప్పుడు యంగ్ అబ్బాయిని మ్యారేజ్ చేసుకుంటాం. ఇంకొకటి వచ్చేసి 90 years లో ఒక మోడల్ లాగా వెళ్ళి ఫోటో షూట్ ఇచ్చేసి వస్తాను. పెద్ద పబ్లిసిటీ ఇచ్చేసి షీ టర్న్ ఈ ఏజ్ లో షీ సడన్లీ టర్న్ దిస్ వే అని చెప్పి పెద్ద ఫోటో దాన్ని కూడా అడ్వాంటేజ్ గా తీసుకోవాలి కదా. మేక్ ద మోస్ట్ ఆఫ్ ఎవ్రీ సిచ్యువేషన్ అన్నమాట. సూపర్ లారీ. నెక్స్ట్ నువ్వు వైషు? నిజంగా నాకు అలా అనిపిస్తే ఫస్ట్ సెకండ్ షాక్ అవుతాను,
దెన్ ఇంక నిద్రపోయిన సార్లు ఇప్పుడు నిద్ర లేద్దామని అనుకుంటాను. నేనైతే మళ్ళీ పడుకుంటా. ఇలా చూసుకున్నాకంటే నేను మళ్ళీ పడుకుంటాను. సరే ఇక ఫస్ట్ రౌండ్ విషయానికి వస్తే ఫస్ట్ అనుష నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. రావణ గోగుల్ గారు తమ్ముడు సినిమా పాట అదే పాడ లోపల పాడుకోవద్దు. థర్డ్ లైన్ నీ అబ్బే పాట పాడు పాప. ఓకే పాట పాడాలా? మరి పిల్ల నీ పేరు లవ్లీ, ఆ తర్వాత డాష్. పాడట్లేదు అనుష. నేను సాంగ్ గుర్తు చేసుకుంటున్నా. పాడుతున్నా, నేను నీకు హెల్ప్ చేస్తున్నా. టైం అయిపోతుంది అక్కడ. ఐఎమ్ హెల్పింగ్ అనుష. అట్లీస్ట్ ట్రై. ఎప్పుడైనా పాడితేనే వచ్చేది, లోపల లోపల అనుకుంటే రాదు. సాంగ్ పాడుతున్నా కాకపోతే బయటికి రా. ఓకే ఏమిటో శృతిహాసనలు అయిపోతున్నారు ఈ మధ్య. రేసుగుర్రంలో శృతిహాసనలు పాడుతున్నారంట, మాకు వినపడట్లేదు. సరే నీకు ప్యారిటీ పనిష్మెంట్. ఓకే ఈ బ్లాంక్స్ లో బొద్దు అని పెట్టి పాడండి. అన్ని బ్లాంక్స్ లో బొద్దువే ఉండాలి. ఏ పిల్ల నీ పేరు లవ్లీ, పొద్దు పొగ్గేసి పల్లెతుంది, జాంపండులో ఉన్న పొద్దు ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి బామ నీ పొద్దునాడు. పొద్దునాడు పాట. సూపర్ బా. ఇది మాత్రం ప్యాటీ బాగాడాం, కానీ దీనికి బంగారం లేదు. మీరు మిస్ అయిపోయారు. మీరు 2 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లో వేసే ముందు మిగతా లహరి అండ్ వైష్ణవి ట్రై చేస్తారా పాట? నీ పేరు లవ్లీ, జారిపోకే చాపల్లె తల్లి, జాంపండులాగున్నావి పుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారు నీ హంస నడక. సూపర్ లహరి. ఓకే బా. ఇప్పుడు పాట వేసుకుంటాం, మన అనుష ఆట వేసుకుంటుంది. మీ ఇన్వాల్ నేను డ్రాప్ బాక్స్ లో వేసేస్తా 2 గ్రాముల బంగారం. మ్యూజిక్. పిల్ల నీ పేరు లవ్లీ, జారిపోకే చాపల్లె తుల్లి, జాంపండులా ఉన్నావే పుల్లి, ఊరించకే మళ్ళీ మళ్ళీ వయ్యారి భామ నీ హంస నడక, ఎందుకే ఈ తొందర తొందర, ముద్దుల గుమ్మ ఇందరి ముందర, రేపకే నా గుండెలు తరతర. ఆల్ ది బెస్ట్ లారీ. నీకోసం పల్లవి ఆన్ స్క్రీన్. నీ మాటే నేను చేసిన సినిమా అట హాయిగా ఉంది, నీ నవ్వే హాయిగా ఉంది, నీ ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ, ఇన్ని నాళ్ళు ఇంత మాయ, ఇన్ని నాళ్ళు ఇంత మాయ, డాష్ పోయింది, పోయింది, చూపు పోయింది. నీ మాటే హాయ్ ఏంటది డాష్ లో నీ నా డాష్ లో. ఒకసారి మళ్ళీ ట్రై చేయి. నీ నవ్వే సరే మళ్ళీ ట్రై చేయి. పాడి, టైం అయిపోతుంది. ఏం పోయిందో అది నాకు ఐడియా. ఏమైపోయిందోనే కరెక్ట్. ఏమైపోయిందో ఏమిటి? ఏమైపోయిందో. ఓకే నీకు కూడా ప్యారిటీ పనిష్మెంట్. దురద. నీ దురద. నీ దురద హాయిగా ఉంది, నీ ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయ, దురద పోయింది, పోయింది. నీ మాటే నా దురదలో బచ్చి బచ్చి, నీ సాధే నా గుండెల్లో. అబ్బచ్చి అంట. సరే ఇప్పుడు సూపర్ అనిపించుకునేలా డాన్స్ చేసేయి. ఓకే మ్యూజిక్. నీ నవ్వే హాయిగా ఉంది, ఊసే కొత్తగా ఉంది, ఇన్ని నాళ్ళు ఇంత మాయా ఏమైపోయింది, నీ మాటే నా మౌనంలో, నీ శ్వాసే నా గుండెల్లో, నన్ను నేను చూసుకుంటా అచ్చంగా నీలో. ఏంటండి సారు, మీరే నా మీరు, ఈ ప్రేమలో మా మొత్తుకున్నారు. హో హో హో
బెస్ట్ వైష్ణవి. థ్యాంక్ యూ. నీకోసం ఇప్పటివరకు ఎవరు బోని చేయలేదు ఫస్ట్ రౌండ్ లో. విషింగ్ యూ ఫర్ దాట్. అండ్ యువర్ పల్లవి ఆన్ స్క్రీన్. ఏ పాతికేళ్ళ చిన్నది చేపకల్ల సుందరి చూపుతోటే గుచ్చుకొచ్చి చంపుతున్నదే దుమ్ము దాముగున్నది దుమ్ము రేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుకున్నదే అసలే ఎరగనట్టుగా ఓ పిల్లడ అంతలాగా ఎట్టి కొట్టగా అస్సలే మీ ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పెట్టు కొట్టక. ఇంకా ట్రై చేయి. అస్సలే మీ ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా. చెప్పేసి అన్న నేను చెప్పానా? అన్ని అయింది చూసారా కలిగింది దానికి వెలిగింది. నేను చెప్పను. హెల్ప్ చేసి పోజు కొట్టక. మళ్ళీ పాడు ఫస్ట్ నుంచి పాడు. కమాన్, ఐ థింక్ యూ రైట్. పాడు. హే పాతికేళ్ళ చిన్నది చెప్పకల్ల సుందరి చూపుతోటి గుచ్చికొచ్చి చంపుతున్నదే దుమ్ము దాముకున్నది దుమ్ము రేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే ఏ అసలే మీ ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పోజు కొట్టక. ఐ థింక్ యూ రైట్. రైట్ రాంగ్ అనేది పాట వేస్తే నువ్వు ఆట ఆడేస్తే మనం వినే ఛాన్సెస్ తెలిసిపోతాయి. పాతికేళ్ళ చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. అసలే నీ ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా తస్సుది ఉన్న పాటుగా రొమాన్స్లో రెచ్చిపోతే తప్పులేదుగా. కండు చీమ కుట్టినట్టు ఎండ దెబ్బ కొట్టినట్టు ముందు బాధ రెట్టినట్టు ముందుకొచ్చి ముద్దు పెట్టు రా 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 రే. పాతికేళ్ళ చిన్నది చేపకల్ల సుందరి చూపుతోనే గుచ్చి గుచ్చి చంపుతున్నదే ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది బొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే. సూపర్. సో ఈ రౌండ్ లో వైష్ణవి తన 2 గ్రాములు తన దగ్గర తెచ్చేసుకుంది. మిగతా ఇద్దరు చేయలేకపోయారు. బట్ నో ప్రాబ్లం. సెకండ్ రౌండ్ లో మంచి స్కోర్ చేసుకోవచ్చు. థర్డ్ రౌండ్ లో ఇంకా బ్రహ్మాండంగా స్కోర్ చేసుకోవచ్చు. అవన్నీ జరిగే ముందు ఫస్ట్ రౌండ్ స్కోర్స్ ఎలా ఉన్నాయి అంటే ఎవరి దగ్గర ఎంత బంగారంతో స్టార్ట్ అయిందో చూసిద్దాం. ఓకే, సో బ్యాలెన్స్ 4 గ్రాముల బంగారం డ్రాప్ బాక్స్ లోకి వెళ్ళిపోయింది. డ్రాప్ బాక్స్ కూడా కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో బాగా స్కోర్ చేసుకుంది, అందుకంటే ఎక్కువగా ఇన్ఫాక్ట్. సరే, మరి ఫస్ట్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటో చూసేద్దామా? తమ్ముడు సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? మీ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ రమణ గోగుల, ఆప్షన్ బి ఆర్పి పట్నాయక్ అండ్ ఆప్షన్ సి కోటి. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. లెట్స్ నౌ స్టార్ట్ ద సెకండ్ రౌండ్. నువ్వు నేను జంట, దీనికి క్యాప్షన్ లేదంట. ఆల్ రైట్, మరి మన సెకండ్ రౌండ్ ఆట ఆడే ముందు ఒక ప్రశ్న. అబ్బాయిల చూపు అమ్మాయిల వైపు రావాలంటే ఏం చేయాలి? అనుష, లెట్స్ స్టార్ట్ విత్ యు. ఇలా ట్రెడిషనల్ గా రెడీ అయితే ఆబ్వియస్లీ చూస్తారు. అవునా? ఈ కాలం అబ్బాయిలు కూడానా? ఈ కాలం అబ్బాయిలే లైక్ శారీలో ఉండే అమ్మాయిల్ని ఇష్టపడుతున్నారు. అదంటావా? ఓకే, ఇట్స్ స్టిల్ ట్రెడిషనల్ విన్స్ అన్నమాట. ఓకే, నువ్వేమంటావు? రిటర్న్ అమ్మాయి అబ్బాయిని స్టేర్ చేస్తూనే ఉండాలి. స్టేర్ చేస్తూనే అంటే చచ్చినట్టు అడుగు మన వైపు దొరుకుతుంది. ఎటు వెళ్ళినా వాడినే చూసాను అనుకో. అబ్బా, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అనుకుంటా లారీ బాయ్. ఓకే, ఫస్ట్ అనుష, కమ్. ఆల్ ది బెస్ట్. ఓపెన్. అరే ఆజా రే నా బ్యూటీ పిసాయిస్తా అరే లే
కుట్లు ఎక్కడ పెట్టావు? ఆర్జీవియా? కుట్లు అంటే గాయం, గాయం తగిలితే కుట్లు. ఓహో ఓకే. జగపతి బాబు గారు గాయమన్న సినిమాకి హీరో, కానీ ఇక్కడ జగపతి బాబు గారు అంటే మామిడాకులు. తోరణాలు పెళ్లికి కడతారు, అక్కడ రాంగ్. మహేశ్వరి శ్రీదేవి గారి సిస్టర్, అది రాంగ్. గోవిందా మహేశ్వరి పెళ్లి మూవీలో కూడా హీరోయిన్ కదా. కదా, మరి అప్పుడు గోవిందా గోవిందా ఎవరికి పెడతావు? అందుకే కొంచెం ట్రిక్కీగా ఉంటే ఆర్జీవి. గోవిందా గోవిందాకి ఆర్జీవి గారు ఏది పెట్టలేదు అసలు. పెట్టలేదు అసలు, చాలా రేర్ గా. స్లో క్లాప్. జరిగేది జరగక మానదు, జరగబోయేది ఎవరు ఆపలేరు, కానీ ముందే ఆలోచించవచ్చు, అదే ఇక్కడ చేయాలి. ఓకేనా? బట్ నీ 3 గ్రాములు కంగ్రాచులేషన్స్ డ్రాప్ బాయ్. మరో దేవదాసు శాంపిల్ చూసాడు సక్కు చాయ్ డోసు. ఓకే, సో నెక్స్ట్ లారీ. నాకు ఈజీ అని పిలవకుందే అనేసావు కదా. దా లారీ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఓపెన్. రాయలసీమలోన రై రయ్యందిలోన నిలువెల్ల మంచి పారేసావు ప్రేమల్లోన. నీ సోకేసిన కాసి అది గుండెల్లో చురకేసి నా దిల్లు ఒళ్ళు భల్లనిపించావురా మోగించేసి. నీతో వెంటే ఉంటా సెంటిమెంటల్గా పెళ్ళేకుంటా, నీకే ఇస్తానంట అందాలన్నీ దాచుకోకుండా. బాజా లేడి దాగా మూడి బాజా లేడి నీతో ఆటే ఆడి ఓడి జోడి అవుతానమ్మాడి. సీతారాముల కళ్యాణం అయోధ్య జరిగింది అయోధ్యలోనే, కానీ ఇక్కడ అది కాదు. సీతారాముల కళ్యాణం లంకలో అనే సినిమా ఉంది. సో యా, అది రాంగ్. ఉత్తరప్రదేశ్ మీరు యోగి అనుకుని ఉంటారు, కానీ ఉత్తరప్రదేశ్ లో అయోధ్య ఉంది. అయోధ్య ఇస్ ఇన్ ఉత్తరప్రదేశ్, అది రాంగ్. నయనతార యోగి సినిమా చేసింది. యా, సో రైట్ ఆన్సర్. సమయ 1 గ్రామ్. ఆమిర్ ఖాన్ గజనీ రైట్ ఆన్సర్, అండ్ సూర్య కార్తీ ఇస్ ఆల్సో రైట్ ఆన్సర్. సో 3 రైట్ మ్యాచెస్. ఓ మై గాడ్. సో 1 గ్రామ్ నీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో వేసే ముందు తదిమి మ్యూజిక్. ఏ కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే. అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే. తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. ఓ కలర్ సోడ కొడుతూ నీతో కలర్ ఫోటో దిగుతా. తర్వాత వైష్ణవి దా అడుగుదాం. And open. All the boys and the girls and the girls and the boys on the floor. Let's party Indian style. So put up your smile.
టైమ్ అప్. ఓకే, నంబర్ 1 సముద్రం రవితేజ గారికి. సముద్రం సినిమాలో ఆయన ఉన్నారు. ఓకే. సో అక్కడ మ్యాచ్ పోయింది. బలుపు గోపిచంద్ మలినేని డైరెక్టర్. యజ్ఞం హోమం రైట్ ఆన్సర్. మమతా మోహన్ దాస్ కేడి రైట్ ఆన్సర్. రాజమౌళి యమదొంగ డైరెక్టర్ రైట్ ఆన్సర్. సో అప్ టు 3 1 గ్రామ్ గోల్డ్. బ్యాలెన్స్ 2 డ్రాప్ బాక్స్ లో. బట్ గుడ్ ట్రై యా. ఓకే, సో గుడ్ ట్రై వైష్ణవి అండ్ లహరి అండ్ అనుష కూడా. ఈ రౌండ్ అయితే ఆట మీరు మాక్సిమం ట్రై చేశారు. ఇద్దరు గెలుచుకోగలిగారు కొద్ది గొప్ప. అండ్ మీకోసం నెక్స్ట్ రౌండ్ ఉంది. దానికంటే ముందు మనకు అసలు నవ్వుకోవాలి, రిఫ్రెష్ అవ్వాలి. ఓకే, సో మీకు ఒక సిచ్యువేషన్ ఇస్తాను. దాన్ని మీ స్టైల్లో మీరు యూనో పండించాలి దాన్ని. ఏమిటంటే మీరైతే ఇప్పుడు ఆర్టిస్టులు ఒకరోజు న్యూస్ ప్రెజెంటర్స్ గా ఉంటే ఎలా ఉండబోతోంది అనేది తెలియాలి మాకు. ఓకే, ఒకళ్ళు న్యూస్ ప్రెజెంటర్ అవుతారు, ఒకళ్ళు రిపోర్టర్ అవుతారు, ఒకళ్ళు డాక్టర్ అవుతారు. ఓకే, డాక్టర్ ఎందుకంటే హైవే దగ్గర రోడ్డు మీద ఎక్కడో ఒక పంది పిల్లని పెట్టింది అనమాట. సో సిచ్యువేషన్ చాలా ఫన్నీగా ఉంది. ఇంకా మీరు దాన్ని పండించాలి సూపర్ గా. ఓకే, కమ్ ఆన్. గోల్డ్ న్యూస్ ప్రేక్షకులందరికీ స్వాగతం. ఇక్కడ విజయవాడ వెళ్లే హైవే రోడ్ లో మనకి వచ్చిన న్యూస్ ప్రకారం ఒక పంది పిల్ల, చాలా 50-100 కేజెస్ తో ఉన్న ఒక పంది పిల్ల రోడ్డు మీద ఉందని చెప్పి సమాచారం వచ్చింది. ఇప్పుడు అనుష లైన్ లో ఉన్నారా? యా ఉన్నాను లహరి. అనుష ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? ఇక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఇది కొంచెం లెఫ్ట్ లో పడుకునుంది అనుష. అసలు జరగట్లేదు అనుష. కాల్ మాత్రం తంతోంది అనుష. డాక్టర్ ని పిలవాల్సింది కదా. ఇక్కడ డాక్టర్ గారు కూడా వచ్చేసారు అనుష. డాక్టర్ గారు ఇప్పుడు పొజిషన్ ఏంటి ఒకసారి చెప్పండి. అండ్ అనుష మీకు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ పందిని కాపాడడానికి 50 పందులు కూడా వచ్చాయి అనుష. ఇంతకీ ఆడపంది మగ పంది అది? అనుష రిపోర్టర్ ఏంటి అనుష? ఓకే, ఇది ఆడపంద మగపంద అనే పక్కన పెడితే ఈ కడుపుగా ఉంది కానీ పిల్లలు ఇంకా కాలేదు కాబట్టి అది కడుపా లేకపోతే అతిగా తినడం వల్ల వచ్చిన పొట్ట మీరు బేసిక్ గా డాక్టరే కదండి? నేను డాక్టర్ని. చెకప్ చేయండి. పిల్లలు వచ్చేసారు. ఏంటి ఇలా అవుతుంది? డాక్టర్ గారు ఈ లెక్క కొంచెం చూసి చెప్తారా మాకు ఎంతమంది పందికి ఎంతమంది పిల్లలు పుట్టాయో ఇది చూడడానికి లెక్క వేయడానికి చాలా ప్రాబ్లం గానే ఉందండి. అందులో ఎన్ని ఆడవి ఎన్ని మగవి? డాక్టర్ గారు ఒక్కసారి మీరు వాటి కాలు ఎత్తి ఒకసారి చూసి చెప్పగలరా ఎన్ని ఆడ ఎన్ని మగ? నాకు తెలిసినంత వరకు దీంట్లో 50 ఆడపందులు, 30 మగపందులు, 20 మాత్రం ఏటో అర్థం కావట్లేదు. ఒక ఆడపంది హైవే రోడ్ లో 100 పందుల్ని కన్నది. బ్రేకింగ్ న్యూస్ జీ గోల్డ్ లో. అండ్ మీరు చూస్తూనే ఉండండి, ఇలా ఎన్నో పందులు హైవే రోడ్ లో పిల్లల్ని కంటూనే ఉంటాయి. మీరు తప్పకుండా మిస్ కాకండి. ఇలాంటి అప్డేటెడ్ న్యూస్ తో, ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ తో మీ ముందు తప్పకుండా వస్తాం. థ్యాంక్ యూ అనుష, థ్యాంక్ యూ. Let's do Kumuda. కాదు, అసలు లారీ న్యాచురల్ గా వచ్చిన కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ అవుతున్నా సూపర్ గా పండుగ. వెరీ గుడ్ యా. ఇంకోటి నాకు బాగా నచ్చింది, ఇంకో పెద్ద జోక్ ఏంటి, ఆడపందులేని మగపందులేని అంటే ఒకసారి కాలెత్తి చూడాలి. ఓకే సూపర్. దీంతో మనం సెకండ్ రౌండ్ పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు ఎవరి దగ్గర ఎంత బంగారం ఉందంటే ఫస్ట్ రౌండ్ SMS విన్నర్ ఎవరో తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్. మరి సెకండ్ రౌండ్ SMS క్వశ్చన్ ఏంటో కూడా చూద్దామా? అయోధ్య నగరం ఏ రాష్ట్రంలో ఉంది? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ మధ్యప్రదేశ్, ఆప్షన్ బి ఉత్తరప్రదేశ్ అండ్ ఆప్షన్ సి అరుణాచల్ ప్రదేశ్. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. లెట్స్ నౌ స్టార్ట్ ది థర్డ్ రౌండ్. చూడు, ఒకవైపే చూడు, ఆపి చూడాలనుకోకు, నీ వల్ల కాదు. చూడు, ఒకవైపే చూడు. ఓకే, సో ఈ రౌండ్ గురించి ఎలా ఆడాలో చెప్పే ముందు ఈ రౌండ్ పేరు ఒక సూపర్ డైలాగ్ బాలయ్య బాబు గారిది. సో మీరు కూడా మీ ఫేవరెట్ స్టార్స్ ది
ఏదైనా ఒక డైలాగ్ తో స్టార్ట్ చేయండి వాళ్ళ స్టైల్లో. అనుష. చూడు బాగి, అందంగా ఉండడం అంటే మనకు నచ్చేలా ఉండడం, ఎదుటి వాళ్ళకి నచ్చేలా ఉండడం కాదు. అబ్బో కరెక్ట్ చెప్పావు. నెక్స్ట్ లహరి. చెప్తాను కానీ వచ్చి చెప్తాను. దా కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి డూ. ఏంటి ఈ కట్ అవుటే? వైష్ణవి. అంతేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్ కాఫీ. ఆ రెండు కుదరవు, బంగారం ఇస్తా. ఓకేనా? ఓకే, అలా బంగారం ఇవ్వాలంటే మీరు చేయాలి ఈ రౌండ్లో ఏం చేయాలంటే 30 సెకండ్లలో 10 ఇమేజెస్ వస్తాయి. ప్రతి 3 సెకండ్లకి ఒక ఇమేజ్ మారుతూ ఉంటుంది. సో ఆ ఇమేజ్ మారే లోపు ఆ బొమ్మని గుర్తించాలి. ఓకే, ఆల్ ది బెస్ట్. అనుష, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. సరిషే సాగే. రైట్ ఆన్సర్. జ్యూసర్. రైట్ ఆన్సర్. రాజ్ తరుణ్. రైట్ ఆన్సర్. శంకర్ గారు. రైట్ ఆన్సర్. లాక్. రైట్ ఆన్సర్. చిత్ర గారు. సారీ, సునీ. ఈయన ఎవరో ఉన్నారు. కెమెరా. రైట్ ఆన్సర్. అబ్బా 6 సినిమా ఉన్నాయంటే 6 ఆన్సర్స్ చెప్పింది రైట్ గా. కొంతమంది సినిమా వాళ్ళు కూడా పోయారు. మీరు ఫస్ట్ మిస్ అయింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలక్ష్మి గారు. జయలక్ష్మి. ఆ తర్వాత ఖలీన్ మిస్ అయిపోయారు. సింగర్ ఉషా గారు. yes. యా ఉషక్క. ఆ తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు, జగపత్ బాబు గారు ఫాదర్ ప్రొడ్యూసర్. యా రాజేంద్ర ప్రసాద్ గారు. సో 6 అంటే 6 వరకు చెప్తే 2 గ్రాముల బంగారం కాబట్టి కంగ్రాచులేషన్స్. డాన్స్ చూసిన తర్వాత నేను 2 గ్రాములు ఇచ్చేస్తా. మ్యూజిక్. And moving on. Next, you can do it, Larry. And your time starts now. On. Right answer? అనసూయ. Right answer. తెలీదు. Osei. డైరెక్టర్. పేరు. క్రాబ్. Right answer. ప్రియమణి. Right answer. డైరెక్టర్. తెలీదు. No, not director. స్టార్ట్. స్విచ్ ఆన్. స్విచ్ ఆన్. Right. దీని పేరేంటి? రజనీక సండ్రా. Right answer. దీని పేరు తెలీదు, గుర్తు రావట్లే. జగ్. టీ జగ్. No. ఇది హాట్ జగ్. Time up. That's called kettle. ఓకే. ఓకే, 6 నువ్వు కూడా. కంగ్రాచులేషన్. 2 గ్రాముల బంగారం మిస్ అయిపోయినవి. కెటిల్ సుమంత్ అశ్విన్, దేవకట్ట డైరెక్టర్ గారు. వెన్నెల సినిమా, అలాగే ఆటోనగర్ సూర్య చాలా మంది సినిమాలు చేశారు. హారిస్ జయరాజ్ డైరెక్టరే కానీ సంగీత డైరెక్టర్. మ్యూజిక్ డైరెక్టర్. గుడ్ గుడ్, వెరీ గుడ్. ఓకే, సో 2 గ్రాములు మీకు, 2 గ్రాములు డ్రాప్ బాక్స్ లో. నెక్స్ట్ వైషు ఆడే ముందు ఒక ప్రశ్న. ఏ సందర్భాల్లో మీ బాయ్ ఫ్రెండ్ లేదా మీ హస్బెండ్ హీఈస్ ద బెస్ట్ అని అనిపించిన సందర్భాలు ఏంటి, హీఈస్ ద వర్స్ట్ అనిపించిన సందర్భాలు ఏంటి? ఇచ్చినప్పుడు, షాపింగ్ కి తీసుకెళ్ళినప్పుడు, అన్ని కొనిచ్చినప్పుడు హీఈస్ ద బెస్ట్. ఏం చేయనప్పుడు హీఈస్ ద వర్స్ట్. మాట వినకుండా ఏం చేయనప్పుడు హీఈస్ ద వర్స్ట్. ఏం చేయనప్పుడు అంటే షాపింగ్ అడిగితే
షాపింగ్ ఏం వెళ్తాం ఏం పోతాం? షాపింగ్ అని చెప్పి తను షాపింగ్ చేసుకుంటే అది వేస్ట్. ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్ కాదు, జనరల్ టాక్. నువ్వు గుమ్మడికాయ దొంగ మేము అడిగా తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నాకేం లేదు అంటే అంతా అయినట్టు. ఒకవేళ వచ్చినప్పుడు అలా జరిగినప్పుడు అని ఓకే. అనుష మీ ఓడి ఎప్పుడు బయటికి తీసుకెళ్తే హీస్ బెస్ట్ అనిపిస్తుంది. ఎప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలి అని అడిగినప్పుడు పద వెంటనే వెళ్దామని చెప్పి అలా అన్నప్పుడు హీస్ ద బెస్ట్ అని అదో కళ. యు ఆర్ ద వరస్ట్ అని ఎప్పుడు అనిపిస్తుంది? చెప్పిన మాట విన్నప్పుడు అలానా? అయితే వరస్ట్ అని అనుకుంటూ ఉండాలి, రెడీ అయిపోతుంది. చెప్పిన మాట ఎప్పుడు వింటారు? నెక్స్ట్ వైషు కేరింగ్, సపోర్టింగ్, అండర్స్టాండింగ్ అయితే ది బెస్ట్ అనిపిస్తుంది. ఓకే. మనకి టైం ఇవ్వకుండా మనల్ని పట్టించుకోకుండా మనం ఏ చేస్తే దానికి ఆపోజిట్ రియాక్షన్ వస్తే Correct. మాత్రం డెఫినెట్లీ ది కరెక్ట్. నువ్వు చాలా సీరియస్ చెప్పావు, ఇది కరెక్టే. వైష్ణవిలో ఫన్నీ సైడ్ నీ లేపి అడగాలంటే ఏంటి? ఈజ్ వరస్ట్. షాపింగ్ అడిగినప్పుడు తీసుకువెళ్ళకపోతే ది వర్స్ట్. ఇందుకే కదా వాళ్ళు అనేది మనల్ని. ఎప్పుడు చెప్పాను నోవుమెనో నో క్రై కదరా. సమ్మర్ టైంలో ఐస్ క్రీమ్ తినకపోతే బెస్ట్. సమ్మర్ కాదు, నైట్ టైమ్స్. నైట్ అయినా సమ్మర్ నైట్ లైఫ్ ఎంజాయ్ చేయలేకపోతే బెస్ట్. హౌ రొమాంటిక్. కానీ వీళ్ళందరూ చెప్పే కుతూహలం, ఆ క్యూరియాసిటీలో నాకు వీళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది అనిపిస్తోంది. అంటే వాళ్ళు ఎంత నేను అప్పుడు కాదుకో ఇలా సో ఎవరికో ఏదో ఇండైరెక్ట్ గా చెప్తున్నట్టు అనిపిస్తుంది. వైష్ణవి ఆట మర్చిపోలేదా? ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొబ్బరికాయ. రైట్ ఆన్సర్. పేరు తెలుసు మర్చిపోయి. రాయి, కొండ. రైట్ ఆన్సర్. సురేంద్ర బాబు. తెలీదు. భూమిక. రైట్ ఆన్సర్. విశాల్. రైట్ ఆన్సర్. రైల్వే ట్రాక్. రైట్ ఆన్సర్. పేరు తెలుసు కానీ రాలేదు. నిషా అగర్వాల్, కాజల్ సిస్టర్, చాలా సినిమాలు చేశారు కూడా. ఆ తర్వాత శ్రద్ధా దాస్, రివాల్వర్ రాణి గుంటూరు టాకీస్ లో. ఆ తర్వాత సుధీర్ బాబుని సురేంద్ర బాబు అన్నావు. సుధీర్ ఏదో బాబు. బాబు గుర్తుంది, ఎస్ గుర్తుంది మధ్య. ఎవరో బాబు. సోనియా అగర్వాల్, స్ట్రాస్ ఫ్రమ్ హ్యాపీ డేస్. రోపే. నాకు ఆ సోనియా దగ్గర యాక్చువల్లీ సేమియా అని గుర్తుంది. బాగోదు కదా అని. సేమియానా? హెయిర్ అలా ఉంటుందనా? హౌ క్యూట్. సో 5 రైట్ గెసెస్. సో అప్ టు 6 2 grams. బట్ వైష్ణవి రైట్ నౌ మీకు 2 grams అండ్ డ్రాప్ బాక్స్ లో బ్యాలెన్స్ 2. ఓకే, సో గుడ్ వన్. ఈ రౌండ్ లో ఎంతో కొంత అందరూ గెలుచుకున్నారు. అండ్ ఇప్పుడు మనం ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ టైటిల్ కోసం టాస్క్ పూర్తి చేయాలి. ఎవరైతే చక్కగా చేస్తారో, ద బెస్ట్ చేస్తారో వాళ్ళకి ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వారి గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు వాళ్ళ అందించే గ్రామ్ బంగారం కూడా ఇన్స్టెంట్ గా గెలుచుకోవచ్చు. సో ఇలా గెలుచుకోవాలి అంటే మీరు ఏం చేయాలంటే ఈరోజు ఐస్ క్యూబ్స్ ఉంటాయి. ఐస్ క్యూబ్స్ మీద నిలబడి ముగ్గురు నాన్ సింక్ లో కాన్వర్సేషన్ చేయాలి. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళే ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ వాళ్ళ గోల్డెన్ స్టార్ టైటిల్ తో పాటు గ్రామ్ బంగారం గెలుచుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. సో పర్టికులర్ గా టైం లిమిట్ అంటూ నేనేం పెట్టట్లేదు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, లారీ స్టార్ట్ ఆఫ్. నా పేరు లహరి, నేను గోల్డ్ రష్ షోకి వచ్చాను. నేను అన్నం తింటున్నాను. అనసూయ చాలా అందంగా ఉంటుంది. జన్మ మెత్తి తీరా అనుభవించి తీరా. ఫ్లోర్ చాలా బాగుంది, కింద చాలా మంటగా ఉంది. ఐ లవ్ మై సెల్ఫ్. నా డ్రెస్ చాలా బాగుంది. సెట్ చాలా బాగుంది బా. ఈ ఐస్ ఘోరంగా లేదు. ఆ కెమెరాస్ మమ్మల్నే చూస్తున్నాయి. నాకు వెనిలా ఐస్ క్రీమ్ నచ్చదు. గుచ్చుకుంటుందో. ఐస్ క్యూబ్ చాలా చల్లగా ఉంది. డార్క్ ఫ్యాంటసీ చాలా ఇష్టం. నాకు దగ్గు వచ్చింది. అనసూయ నీ డ్రెస్ చాలా బాగుంది. అనసూయ సారీ కలర్ నా ఫేవరెట్ కలర్. కళ్ళు తిరుగుతున్నాయి. కళ్ళు తిరుగుతున్నాయి. నాకు నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. వామ్మో, ఈ రాళ్ళేంటి? ఇది రాళ్ళలా ఉంది, ఐస్ లా లేదు. పేపర్స్ చాలా బాగున్నాయి. మమ్మీ ఐ లవ్ యూ. ఫ్లోర్ బ్లాక్ గా ఉంది. నాకు కార్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. నా బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. బాగున్నాయంట. ఓకే, ఈ ఫ్లోర్ యూ టుక్ టైం. కంగ్రాచులేషన్స్ అనుష, నువ్వే ఈ రోజు ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ గోల్డెన్ స్టార్ తో పాటు వాళ్ళు ఇచ్చే 1 గ్రామ్ గోల్డ్ గెలుచుకున్నావు. థ్యాంక్ యూ. ఓకే, సో దీంతో మనం థర్డ్ రౌండ్ కూడా పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ ముందు సెకండ్ రౌండ్ SMS విన్నర్ ఎవరంటే కంగ్రాచులేషన్స్.
అలాగే ఇప్పుడు థర్డ్ రౌండ్ SMS క్వశ్చన్ ఇస్ ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్ టాస్క్ చేసి గ్రామ్ బంగారం గెలుచుకున్న పార్టిసిపెంట్ ఎవరు? యువర్ ఆప్షన్స్ ఆర్ ఆప్షన్ ఏ అనుష, ఆప్షన్ బి లహరి అండ్ ఆప్షన్ సి వైష్ణవి. మీరు మీ సరైన సమాధానాన్ని ZTGR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి రైట్ ఆప్షన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు ఊరు టైప్ చేసి 57575 కి SMS పంపించండి. విన్నర్ ఎవరు అనేది ఫోర్త్ రౌండ్ తర్వాత నేను బాయ్ చెప్పే ముందు రివీల్ చేసేస్తాను. ఎందుకంటే ఈ రౌండ్ లో ఎవరి దగ్గర అయితే ఎక్కువగా బంగారం ఉంటుందో వాళ్ళకే రాజుగారి గదికి ఎంట్రీ. ప్రస్తుతం డ్రాప్ బాక్స్ లో 17 గ్రాముల బంగారం ఉంది. సో రాజుగారి గదిలో ఈ 17 గ్రామ్స్ కోసం ఆడబోతున్న పార్టిసిపెంట్ తెలియాలంటే అందరి స్కోర్స్ చూసేద్దాం. అండ్ వైష్ణవి కంగ్రాచులేషన్స్, 5 గ్రాములతో మీరే వెళ్తున్నారు రాజుగారి గదికి. వెరీ వెల్ ప్లేడ్. సో మరి వైష్ణవి ఎలా ఆడబోతోంది రాజుగారి గది? 17 గ్రాములు గెలుచుకుంటుందా లేదా అందులో సగమే గెలుచుకుంటుందా? అసలు గెలుచుకుంటుందా లేదా? వెల్కమ్ టు ది ఫోర్త్ అండ్ ఫైనల్ రౌండ్, రాజుగారి గది. అనుష, లహరి అండ్ వైష్ణవి, మీ ముగ్గురికి కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇప్పటివరకు అయితే ఎంతైతే బంగారం మీరు గెలుచుకున్నారో దాంతో మీరు సేఫ్ గా ఇంటికి వెళ్తారు. సో ఆ బంగారం మీ సొంతం అనమాట. కంగ్రాచులేషన్స్. అండ్ వైష్ణవి, స్పెషల్ గా మీకు కంగ్రాచులేషన్స్ అండ్ వెల్కమ్ టు రాజుగారి గది. రైట్ నౌ మీ దగ్గర 6 గ్రాముల బంగారం ఉంది. దీనికి మీరు డ్రాప్ బాక్స్ లోని 17 గ్రాముల బంగారం సొంతం చేసుకోవడానికి ఈ రౌండ్. రాజుగారి గది డోర్ నెంబర్ 1, 2, 3 ఏదో ఒక డోర్ వెనకాల పెడతాను. సో ఏ డోర్ వెనకాల ఉంది అనేది గెస్ట్ చేయడానికి మీకు 2 ఛాన్సెస్ ఉంటాయి. ఫస్ట్ ఛాన్స్ లోనే రైట్ గెస్ట్ చేస్తే మొత్తం 17 గ్రాములు మీకే. అక్కడ మిస్ అయిపోతే సెకండ్ ఛాన్స్ లో మీరు గెస్ట్ చేయొచ్చు. అక్కడ రైట్ గెస్ట్ చేస్తే 50% మీకు, 50% వీకెండ్ లక్ష్మికి వెళ్ళిపోతుంది. అంటే 17 గ్రాములు 50% 8.5 గ్రాముల బంగారం. మీ దగ్గర వైష్ణవి 5 గ్రాముల బంగారం ఉంది. దానికి ఈ 8.5 జోడై 13.5 గ్రాముల బంగారం అవుతుంది. అక్కడ కూడా మిస్ అయిపోతే దేర్ ఇస్ నో థర్డ్ ఛాన్స్. మీరు మీ దగ్గర ఉన్న 5 గ్రాములతో సంతృప్తి పొందాలి. ఆల్ ది వై బెస్ట్. అండ్ ఇదంతా జరగాలంటే ఫస్ట్ నేను డ్రాప్ బాక్స్ పెట్టాలిగా. సో డ్రాప్ బాక్స్ 17 గ్రాములు ఉన్న డ్రాప్ బాక్స్ ని నేను డోర్ నెంబర్ 1 or 2 or 3 ఎక్కడో ఒక చోట పెట్టేసా. వైష్ణవి, ఇట్స్ యువర్ టర్న్. సో టేక్ యువర్ టైం, జాగ్రత్తగా ఆలోచించండి. ఓకే, ఇట్స్ ఆల్వేస్ బెటర్ టు టేక్ ఎవ్రీథింగ్. ఉన్నదంతా తీసుకోవడమే బెటర్గా ఎప్పుడైనా. సో ఐ విష్ యూ ఆల్ ఆఫ్ దాట్. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. ఎందుకంటే ఒకసారి మనం ఫ్రీజ్ చేస్తే దేర్ ఇస్ నో టేకింగ్ బ్యాక్. సెకండ్ ఛాన్సే ఉంటుంది. సో ఏ డోర్ నెంబర్? I always aim for 1. So 1. డోర్ నెంబర్ 1 మీ లక్కీ నెంబరా? అలాగే మీ ఎదురుగా ఉంది, ఈజీగా ఉందని చెప్పేస్తున్నారా? అంతేనా? సో మళ్ళీ గుర్తు చేస్తున్నాను, ఒకసారి నేను డోర్ నెంబర్ 1 ఫ్రీజ్ అన్న తర్వాత మళ్ళీ మార్చుకోవడం కుదరదు. సెకండ్ ఛాన్స్లోనే ట్రై చేయాలి. ఇంకా అప్పుడు 50%, విచ్ ఇస్ 8.5 గ్రామ్. Are you sure? Sure. Okay. Please freeze door number 1. So door number 1 freeze చేసేసాం. Larry, what do you think? I'm thinking 2. Door number 2. అనుష, ఏ డోర్ వెనకాల ఉందనుకున్నారు? 1. మీరు 1 లోనే ఉందనుకుంటున్నారా? ఓకే. సో వైష్ణవి డోర్ నెంబర్ 1 అన్నారు, మనం ఫ్రీజ్ చేసేసాము. ఆల్రెడీ చాలా కంగారులో ఉంది డార్లింగ్. ఎక్కువ కంగారు పెట్టడం ఎందుకు, చూసేద్దామా? ఆల్ ది బెస్ట్. అందులో ఉంటే 17 మీవే, లేదంటే డోర్ నెంబర్ 2 or 3లో ఉన్నట్టు అర్థం. అప్పుడు సెకండ్ ఛాన్స్ తీసుకోవాలి. ప్లీజ్ ఓపెన్ డోర్ నెంబర్ 1.
రాజధాని నీకునే కట్టేస్తనే రే ఓకే సూపర్ వైష్ణవి కంగ్రాచులేషన్స్. సో మీ దగ్గర 5 గ్రాములు ప్లస్ ఫస్ట్ ఛాన్స్ లోనే డ్రాప్ బాక్స్ ఎక్కడుందో గెస్ట్ చేశారు. డోర్ నెంబర్ 1 వెనకాలే పెట్టాను నేను. సో 17 గ్రాములు ప్లస్ 5 గ్రాములు 22 గ్రాములు. కంగ్రాచులేషన్స్. సో 22 గ్రాములతో వైష్ణవి వాళ్ళ ఇంటిని బంగారం చేసుకుంది ఈ రోజు. సూపర్. ఫ్రైడే రోజు ఇంటికి బంగారం తీసుకెళ్తున్నారు. వెరీ హ్యాపీ ఫర్ యూ. వెరీ హ్యాపీ. సో ఏం చేయబోతున్నావు? నెక్లెస్ అండ్ అదర్ ఫామ్. అదే ఓకే. సో నీకోసమేనా? ఓకే చాలా క్లారిటీగా ఉంది. ఫస్ట్ పార్టీ చేసుకుందాం, తర్వాత ఇలా చెప్పా బాగుంది. సూపర్. వెరీ హ్యాపీ ఫర్ యూ. కంగ్రాచులేషన్స్. మీరు కూడా 2 grams and 3 grams. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇది వాటి గోల్డ్ రష్. వెళ్లే ముందు థర్డ్ రౌండ్ SMS విన్నర్ ఎవరో చూద్దాం. కంగ్రాచులేషన్స్. అలాగే ఈ రోజు అనసూయ నోట బంగారు మాట ఏమిటంటే పుదీనా ఆకు. బేసిక్ గా సమ్మర్ లో పుదీనా అంటేనే చాలా హెల్త్, చాలా చలువ అని అంటుంటారు. ఈ పుదీనాకు తింటే ఓకే, కానీ తినకుండా కూడా ఎలా ఉపయోగపడుతుందంటే పుదీనా ఆకుని నూరి రాత్రి పడుకునే ముందు ఫేస్ ప్యాక్ లా పెట్టుకుని పొద్దున గోరువెచ్చని నీటితో కడుక్కుంటే చాలా కొద్ది రోజుల్లోనే మీరు హెల్దీ స్కిన్ మార్పు చూస్తారనమాట. సో ట్రై దాట్. ఓకే ఓకే బా. మళ్ళీ రేపు సేమ్ టైం కలుస్తాను మరిన్ని ముచ్చట్లతో, మరింత బంగారంతో మీ అందరి ఇంటిని బంగారం చేయడానికి. సేమ్ టైం సేమ్ ఛానల్. అంటిల్ దెన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. బై బై. సీ యు టుమారో.